సంక్రాంతి వస్తుందంటే సినిమాల సందడి మొదలవుతుంది. స్టార్ హీరోలు బరిలోకి దిగుతారంటే అభిమానుల్లో జోష్ పెరుగుతుంది. కానీ ఇద్దరు అగ్ర హీరోలు ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారనే వార్త వస్తే మాత్రం ఆసక్తి మరింత రెట్టింపోతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి చర్చే జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర, నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం సంక్రాంతి 2027 బరిలో నిలవచ్చన్న ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే 4 ఏళ్ల క్రితం అభిమానులను ఊపేసిన సంక్రాంతి పోరు మరోసారి రిపీట్ కానుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ రెండు సినిమాలు విడుదల తేదీలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా సంక్రాంతి 2027 లక్ష్యంగా పెట్టుకుని ప్లానింగ్ జరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి నటిస్తున్న విశ్వంబరపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ సినిమా వాయిదాల కారణంగా ఆ హైప్ కొంత తగ్గిందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో ఉంది. ఇలాంటి సమయంలో బాలకృష్ణ సినిమాతో నేరుగా పోటీ పడితే విశ్వంబర చుట్టూ మళ్లీ భారీ చర్చ మొదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి పోటీ తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. గత గణాంకాలు చూస్తే సంక్రాంతికి ఈ స్టార్ హీరోలు సినిమా చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇక చివరిగా 2023 సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఒకే సీజన్ లో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ నిర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. అభిమానుల మధ్య భారీ పోటీ నెలకొన్నప్పటికీ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని సంక్రాంతి సీజన్ కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి.